హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు మన అందరి ఇంట్లోనూ ఎంతో ఇష్టంగా పెంచుకునే మాస్ రోజ్, గడ్డి గులాబీ మొక్క గురించి తెలుసుకుందాం. వీటికి చాలా పేర్లు ఉన్నాయండి. మాస్ రోజ్ అంటారు, పోర్చులాకా అంటారు, 9 o'clock ఫ్లవర్స్ అంటారు, తెలుగులో గడ్డి గులాబీలు అంటారు. ఈ గడ్డి గులాబీలు నా దగ్గర 16 రంగులు ఉన్నాయండి. కొమ్మలు చాలామందికి ఆల్రెడీ DTDCలో పంపించాను. కాంబో సేల్ అండి. 16 రంగులు 300 రూపాయలు ప్లస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్కి పంపించడానికి షిప్పింగ్ ఛార్జెస్ 100 రూపీస్ అండి. వేరే స్టేట్స్కి అయితే 150 to 200 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. మీలో ఎవరికైనా కావాలంటే పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మళ్ళీ చెప్తున్నా అండి, 16 రంగులు 300 రూపాయలు ప్లస్ 100 రూపాయలు షిప్పింగ్ కాస్ట్. కావాల్సిన వారు వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. చాలామంది సబ్స్క్రైబర్స్ గడ్డి గులాబీ కొమ్మలు ఎలా నాటుకోవాలి అని అడుగుతున్నారు. అలాగే ఫెర్టిలైజర్ ఏమి ఇవ్వాలి అని అడుగుతున్నారు. ఈ వీడియోలో గడ్డి గులాబీలకు ఎలాంటి సాయిల్ మిక్స్ వాడాలో, చిన్న చిన్న కొమ్మలతో ఎలా నాటుకోవాలో మీకు చూపిస్తాను. అలాగే పువ్వులు ఎక్కువ పూయడానికి ఏ ఫెర్టిలైజర్ ఇస్తే పెద్ద సైజులో పువ్వులు పూస్తాయో తెలుసుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా పోర్చులాకా ప్లాంట్కి సాయిల్ ఎలా ఉండాలో తెలుసుకుందాం. ఎప్పుడు మీరు ఈ పోర్చులాకా కొమ్మలు నాటిన సాయిల్ మిక్స్లో ఖచ్చితంగా శాండ్ ఎక్కువ తీసుకోవాలి, ఇసుక ఎక్కువ ఉండాలండి. ఎందుకంటే పోర్చులాకా ప్లాంట్కి మట్టిలో నీళ్లు ఎక్కువసేపు నిలువ ఉంటే ఇష్టం ఉండదు, వెంటనే డ్రైన్ అవుట్ అయిపోవాలి. దీనికి ఎడీనియం లాగా వాటర్ తక్కువ ఉండాలి, సన్లైట్ మాత్రం ఎక్కువ ఉండాలి. ఫుల్ డే సన్లైట్ ఉండాలి, అప్పుడే పువ్వులు బాగా పూస్తాయి. పోర్చులాకాకి పర్ఫెక్ట్ సాయిల్ మిక్స్ ఎలా కలుపుకోవాలో చూద్దాం. 30% శాండ్, ఇల్లు కట్టడానికి ఉపయోగించే ఇసుకని తీసుకోండి. 40% మీ ఏరియాలో దొరికే మట్టిని, గార్డెన్ సాయిల్ తీసుకోండి. 25% కంపోస్ట్ తీసుకోండి, ఏ కంపోస్ట్ అయినా పర్వాలేదు. మిగిలిన 5% నీమ్ కేక్ పౌడర్, వేపపిండి తీసుకోండి. వేపపిండి కలుపుకోవడం వల్ల వేర్లకు ఎటువంటి ఫంగస్ రాకుండా ఉంటుంది. వేపపిండి స్మెల్ ఘాటుగా ఉండడం వల్ల కీటకాలు, ఇన్సెక్ట్స్ కూడా రావు. సాయిల్ మిక్స్ బాగా కలిపేసుకుందాం. సాయిల్ మిక్స్ రెడీ అయిపోయిందండి. నేను ఇలాంటి రౌండ్ టబ్స్లో పెంచుతున్నాను. ఈ పోర్చులాకాకి వేర్లు బాగా లోతుగా పెరగవు, వైడ్గా స్ప్రెడ్ అవుతాయి. అందుకే ఇలా లోతు తక్కువ, వెడల్పు ఎక్కువగా ఉండే టబ్ టైప్ పాట్స్ ఈ పోర్చులాకా ప్లాంట్ పెంచడానికి బెస్ట్ అండి. నేను ఈ టబ్స్ 20 రూపీస్కి కాకినాడలో తీసుకున్నాను. డ్రైనేజ్ హోల్స్ చేసుకోవాలండి టబ్స్కి. చిన్న చిన్న కన్నాలు పెడితే వాటర్ ఈజీగా డ్రైన్ అవుట్ అయిపోతాయి. ఇప్పుడు వీటి కటింగ్స్ తీసుకొని ప్రాపగేషన్ ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీ అండి. మీ దగ్గర ఉన్న మదర్ ప్లాంట్ నుండి 2 ఇంచుల కటింగ్స్ కట్ చేసి తీసుకోండి. సిజర్స్తో ఇలా చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి తీసుకోండి. ఇలా చేయడం వల్ల ప్లాంట్కి ప్రూనింగ్ అవుతుంది, అలానే మనకి ప్రాపగేషన్కి కొమ్మలు కూడా వస్తాయి. ఇలా కట్ చేసి తీసుకున్నాక కొమ్మ అడుగున ఉన్న ఆకులు ఇలా చేత్తో తీసేయండి. ప్రతి కొమ్మకి ఇలా అడుగున ఆకుల్ని తీసేయాలి. ఇప్పుడు ఇందాక మట్టి మిశ్రమం తయారు చేసుకున్నాం కదా, ఆ టబ్లోని మట్టిని ఫస్ట్ తడి చేసుకుందాం. లైట్గా వాటరింగ్ చేసి తడిగా అయ్యాక మనం తీసుకున్న కొమ్మల్ని ఇలా గుచ్చేసి కొమ్మ చుట్టూ ఇలా ప్రెస్ చేయండి. అంతే, సింపుల్. ఇలా అన్ని కొమ్మలు నాటేసుకోవడమే. ఈ పోర్చులాకాకి రూటింగ్ హార్మోన్స్ అలాంటివి ఏమీ వాడక్కర్లేదు. వేర్లు మనం కొమ్మలు పెట్టిన 2-3 రోజులకే వచ్చేస్తాయి. చాలా తొందరగా ప్రాపగేట్ అయిపోతాయి. కటింగ్స్ ప్లాంట్ చేసాం కదా, ఈ టబ్ని మీరు ఒక 2 రోజులు కొద్దిగా సెమీ షేడ్ ఏరియాలో పెట్టుకొని 2 రోజుల తర్వాత ఫుల్ డే సన్లైట్లో పెట్టేసుకోవచ్చు. చూడండి, ఈ బాస్కెట్స్ నేను 15 రోజుల క్రితం నాటినవి. అప్పుడే మంచిగా గ్రోత్ కూడా స్టార్ట్ అయిపోయింది, చూసారా? చాలా తొందరగా పెరుగుతాయండి ఈ పోర్చులాకా ప్లాంట్స్. మీకు కూడా వీటి కొమ్మలు కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, మీ ఆర్డర్ తీసుకుంటాను. 16 కలర్స్ కాస్ట్ 300 రూపీస్ ప్లస్ 100 రూపీస్ షిప్పింగ్ అండి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి. నెక్స్ట్ ఇప్పుడు పోర్చులాకా ఫ్లవర్స్ ఎక్కువ పూయడానికి, పెద్ద సైజులో పూయడానికి ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలో చూద్దాం. 15 రోజులకు ఒకసారి ఒక గుప్పెడు కంపోస్ట్ ఇలా పైన వేసి, ఇలా కొంచెం పైన ఇలా అంటే కిందకి వెళ్ళిపోతుంది. పాట్ని ఇలా కుదిపితే సరిపోతుంది. పువ్వులు పెద్ద సైజులో పూయడానికి DAP వేస్తానండి. నేను 8 నుండి 10 బాల్స్ DAP బాల్స్ తీసుకొని ఇలా ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ వేస్తాను. 8 to 10 బాల్స్ చాలండి పెర్ పాట్, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. 15 రోజులకు ఒకసారి ఇస్తే చాలండి. DAPలో ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది, పువ్వులు పెద్ద సైజులో పూస్తాయన్నమాట. ఇంకా 15 రోజులకు ఒకసారి ఎప్సమ్ సాల్ట్ 1 చెంచా 1 లీటర్ వాటర్లో కలిపి ఇస్తూ ఉంటాను.
ఇంకా 15 రోజులకు ఒకసారి ఎప్సమ్ సాల్ట్ 1 చెంచా 1 లీటర్ వాటర్లో కలిపి ఇస్తూ ఉంటాను. ఫ్లవర్స్ కలర్ బ్రైట్గా వస్తాయి, డార్క్ కలర్లో పూస్తాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని ఫాలో చేయండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.